హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో చాప్టర్ 3లో 11th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 12th నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts such that one part is 10 more than the other. If the 2 parts are in the ratio 5:3. Find the number and the 2 parts. సో ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ ఆ 2 parts ఏంటియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ 12th one. The first part is 10 more than the other part. Okay, so the other let the other part is equal to x. Okay, the first part is equal to 10 more than అన్నాడు అంటే ఎక్స్కి 10 ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమో ఓన్లీ ఎక్స్ ఉంటుంది. సో దీన్ని డివైడ్ చేసి ఏమొచ్చిందంటే రేషియో 5:3. ఇఫ్ ద 2 parts are in the ratio how much? 5:3. ఓకే, సో 5:3. దీనిలో ఫస్ట్ పార్ట్ ఏంటిది? ఎక్స్ ప్లస్ 10. సెకండ్ పార్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5:3. ఓకే, సో the product of extremes is equal to the product of means. The product of extremes is equal to the product of means. ఇది ఎక్కడ నేర్చుకుంటాం? 6th క్లాస్లో నేర్చుకుంటాం మనం ఇవి. సో మిడిల్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి అండ్ అవుట్ సైడ్ ఇక్కడ అదర్. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ అంటే సైడ్కి ఉండే నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటిది? ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ 5. సో 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ 5x. 3x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ 5x. సో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే 30 ఈజ్ ఈక్వల్ 5x మైనస్ 3x. 30 ఈజ్ ఈక్వల్ 2x. x ఈజ్ ఈక్వల్ 30 డివైడెడ్ 2. సో 15. సో ఇదేంటిది? ద అదర్ నెంబర్ లేదా సెకండ్ నెంబర్. The other part is equal to 15. The first part ఎంత? The first part is equal to x plus 10 అంటే 15 plus 10 is equal to 25. ఓకే, టోటల్ ఎంత? The నెంబర్ అంటే రెండింటిని యాడ్ చేసే నెంబర్ 15 plus 25 40. అండర్స్టూడా? ద నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఒక నెంబర్ని డివైడ్ చేస్తాడంట. ఇట్లా 5:3లో డివైడ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ నెంబర్ ఏమో ఎక్స్ ప్లస్ 10, అదర్ నెంబర్ ఏమో ఎక్స్. ఆ నెంబర్ రెండింటిని యాడ్ చేస్తే 40 వచ్చింది. నెక్స్ట్ 13th. సుహానా సెడ్ మల్టిప్లయింగ్ మై నెంబర్ బై 5. సో సుహానా ఏం చెప్పిందంట? ఆమె నెంబర్కి మల్టిప్లై చేశాడంట, 5 తోటి మల్టిప్లై చేసిందంట. అండ్ యాడెడ్ 8. సో ఆ మల్టిప్లై చేశాక ఆ నెంబర్ని యాడ్ చేసిందంట 8 తోటి. సో ఇట్స్ ద సేమ్ ఆన్సర్.
యాజ్ సబ్ట్రాక్టింగ్ మై నెంబర్ ఫ్రమ్ 20. సో తన నెంబర్లో నుంచి ఆ 20ని సబ్ట్రాక్షన్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది అని అంటున్నాడు. సో వాట్ ఈస్ ద నెంబర్? ఆమె సుహానాస్ నెంబర్ ఏంటిది? ఓకే, ఇప్పుడు నేను ఒక నెంబర్ అనుకుంటాను 3 అని. ఓకే, ఆ 3కి మల్టిప్లై బై 5 అంట. అంటే 3 ఇంటూ 5 చేయాలి. 3 5 15. దానికి 8 యాడ్ చేయాలి. ఏమొస్తుంది? 15 + 8 అంటే 23. ఓకే, సో అలాగే వచ్చిన 23 సేమ్ ఆన్సర్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. ఎప్పుడు 20లో నుంచి ఆ నెంబర్ తను అనుకున్న నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ 23 వస్తుంది అని చెప్తున్నా. ఫైండ్ ద సుహానాస్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో 13th one, లెట్ ద సుహానాస్ నెంబర్, how much? Don't know na? X. So if multiplying my number by 5 అంటే 5 into x, 5x, and adding 8. సో 5x plus 8 ఇది 1 ఈక్వేషన్. తర్వాత ఏమిచ్చాడు? ద సేమ్ ఆన్సర్. ఇట్స్ సబ్ట్రాక్టింగ్ if subtracting my number ఫ్రమ్ 20లో నుంచి నా నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయమంటున్నాను. అంటే 20 మైనస్ ఎక్స్. సో ఇవి రెండు ఈక్వేషన్ ఈక్వల్ చేద్దాం. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో 5x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 20 మైనస్ ఎక్స్. 5x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఎక్స్ రాస్తున్నా. సో ఈ ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. 5x ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 20. 5x ప్లస్ ఎక్స్ 6x. ఎందుకు ప్లస్ అయింది? ఇటు ఉన్నది మైనస్లో ఉన్న వాల్యూ ఇటు వస్తే ప్లస్ అయింది. ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. 6x ఈజ్ ఈక్వల్ 20 మైనస్ 8, 12. 6x. x ఈజ్ ఈక్వల్ 12 divided 6. Now 2. సో తన నెంబర్ ఏంటిది? సుహానాస్ నెంబరు 2. ద సుహానాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 2. సో ఇప్పుడు మనం ఒకసారి చేద్దాము. 2 తోటి 5ని ఇంటూ చేద్దాం. 2 5 10. 10 ప్లస్ 8 18. అదే 20లో నుంచి 2ని మైనస్ చేస్తే 18. సేమ్ వచ్చాయి. నెక్స్ట్ 14th sum. The teacher tells in the class that the highest marks obtained by a student in her class is twice the lowest marks plus 7. The highest mark scored by the student is 87. What is the lowest mark scored by the student? So ఏమంటుంది? The teacher tells in the class that the highest marks obtained by the student in her class is twice the lowest marks. సో ఏం చెప్తుంది టీచరు? హైయెస్ట్ మార్క్స్ వచ్చిన అతనికి లోయెస్ట్ మార్క్స్ వచ్చిన అతను ఉంటాడు కదా, లోయెస్ట్ మార్క్స్ వచ్చిన అతనికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన అతనికి 2 టైమ్స్ ఉందంట. 2 టైమ్స్ ఉండి మళ్ళీ దాన్ని ప్లస్ 7 చేస్తే ఆ హైయెస్ట్ మార్క్స్ వస్తాయి అని చెప్తుంది. సో లోయెస్ట్ మార్క్స్ ఎన్ని అని అడుగుతుంది. సో మనం ఇప్పుడు టీచర్ ఏం చెప్పిందో దాన్ని స్టెప్ బై స్టెప్ రాద్దాం. సో మనకు లోయెస్ట్ మార్క్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. లెట్ ద లోయెస్ట్ మార్క్స్ స్కోర్డ్
తెలియదు. ఎక్స్ దీనికి ట్వైస్ టైమ్స్ హైయెస్ట్ మార్క్స్ ఉంటాయంట, ప్లస్ 7 చేయాలంట. సో ద హైయెస్ట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 87. సో ద హైయెస్ట్ marks twice the lowest marks plus 7. So lowest marks ki 2 times and plus 7. 2 into x plus 7. So 2x plus 7. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. సో రెండింటిని 1 is equal to 2. 2x plus 7 is equal to 87. 2x is equal to, ఇది లెఫ్ట్ సైడ్, 87 minus 7, 80, 2x value. X is equal to 80 divided 2. సో 2 టేబుల్లో 80 40 వస్తుంది. x is equal to 40. సో లోయెస్ట్ మార్క్స్ ఎన్ని అన్నట్టు? ద లోయెస్ట్ మార్క్ స్కోర్డ్ ఈజ్ ఈక్వల్ టు 40. చూద్దాం మళ్ళీ ఒకసారి. 40ని 2x అంటే 40 into 2 80, 80 plus 5 7 87. సో హైయెస్ట్ స్కోర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 15. In adjacent figure, find the magnitude of each of the 3 angles formed. Hint ఏమిచ్చాడు? Sum of all angles at a point on a line is 180 degrees. ఓకే, మూడింటిని సమ్ చేస్తే 180 degrees రావాలంట. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్? ఓకే, మనం రాద్దాం. ద ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x degrees. The second angle is equal to 2x degrees. The third angle is equal to 3x. So the sum of 3 angles, the sum of 3 angles is equal to ఏమిచ్చాడు హింట్? 180 degrees. So x plus 2x plus 3x is equal to 180 degrees అని. x plus 2x 3x, 3x plus 3x 6x, 180 degrees. So 6x is equal to 180. X is equal to 180 divided 6. 6 3s are 18, 6 zeros are 0. అంటే x is equal to 30 degrees. ఓకే, సో ఇప్పుడు ద ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ద ఫస్ట్ యాంగిల్ ఎంత? x కదా, అంటే 30 degrees. ద సెకండ్ యాంగిల్ ఎంత? 2x అంటే 2 into 30, 60 degrees. The third angle, how much? 3 into x, 3 into 30, 3 3s are 9, 90 degrees. This is the answer. Next 16th one ఏమిచ్చాడో ఒకసారి చూద్దాం. Solve the following riddle. సో మనకు ఇది ఒక రిడిల్ ఇచ్చాడు, దాన్ని సాల్వ్ చేయమంటున్నాను. I am a number. ఓకే, I am a number. Tell my identity. Take me 2 times over and add a 36 to reach a century. You still need 4. సో ఏమంటున్నాడు?
పొడుపు కథ ఏమి ఇచ్చాడు? ఐ యామ్ ఏ నెంబర్ అంటే నేను ఒక నెంబర్ని అని ఇచ్చాడు కదా. సో ఐ యామ్ ఏ నెంబర్ అంటే లెట్ ద నెంబర్ ఏంటిది మనకు తెలియదు. ఐ యామ్ ఏ నెంబర్ ఎక్స్. టెల్ మై ఐడెంటిటీ, నన్ను ఐడెంటిటీ చేయమంటున్నాడు. టేక్ మీ 2 times ఓవర్. సో ఈ నెంబర్కి 2 times. సో ద 2 times ఆఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 2 into x అంటే 2x. అండ్ యాడ్ ఏ 36. దానికి 36 యాడ్ చేయమంటున్నాను అంటే 2x ప్లస్ 36. ఓకే, టు రీచ్ ఏ సెంచరీ. సో మనము 2x ప్లస్ 36కి మనం రీచ్ అవ్వాలి అంటే ఇంకా టు రీచ్ ఏ సెంచరీ. సెంచరీ అంటే ఎంత నాన్న? 100. 100కి రీచ్ అవ్వాలి అంటే ఇంకా ఎంత ఉందంట? 4 స్టిల్గా ఉందంట. అంటే ఇక్కడ 4ని కూడా యాడ్ చేయాలి. 2x ప్లస్ 36 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 100. సో 2x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ 100. 2x ఈజ్ ఈక్వల్ 100 minus 40. సో 60. 2x. x ఈజ్ ఈక్వల్ 60 divided 2 అంటే 30. సో ఆ నెంబర్ ఏంటిది? నా నెంబర్ ఏంటిది? మై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 30. సో అలా మనకు ఒక పొడుపు కథ ఇచ్చాడు. ఆ పొడుపు కథలో మనము దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ నెంబర్ ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద 16th సమ్. సో ఇప్పటికీ ఈ చాప్టర్ కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.